పిల్లలు పుట్టట్లేదు. పిల్లలు పుట్టట్లేదు అనేసి మీలో చాలామంది బాధపడతారు. ఏం చేసినా ఐవీఎఫ్ చేసినా, ఐయుఐ చేసినా, ఏం చేసినా పుడతలేరు. అవునా కాదా? ఇట్లా 2014లో ఒక దంపతి వచ్చిర్రు మన దగ్గరికి. వచ్చి ఏమన్నారంటే పెండ్లి అయి 13 ఏండ్లు అయింది. పెండ్లి అయి 13 ఏండ్లయింది. పిల్లలు పుడతలేరు. హస్బెండ్ ఏజ్ ఏమో 42 ఇయర్స్ ఉండే. వైఫ్‌ది ఏజ్ ఏమో 36 ఉండే. ఇప్పుడు పిల్లలు కావాలి. అయితే మనం అన్ని రిపోర్ట్స్ చూసినాం. అండ్ లక్కీ థింగ్ ఏముండే అంటే హస్బెండ్‌కి మొత్తం మంచిగుండే. స్పెర్మ్ కౌంట్ మంచిగుండే, దాని మార్ఫాలజీ మంచిగుండే, థైరాయిడ్ లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, ఏం లేదు. ఓకే. అర్థమైంది కదా! కానీ ఏమైందంటే వాళ్ళ వైఫ్‌కి షుగర్ వ్యాధి ఉంది. అండ్ విచిత్రం ఏందంటే ఇప్పుడు ఈ పేషెంట్ వాళ్ళు ఎన్నో రకరకాల ట్రీట్మెంట్లు తీసుకున్నారు. 5 సార్లు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేపిచ్చిర్రు. ఎన్ని సార్లు? 5 సార్లు. కానీ ఏముంది? ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది పిల్లోడు పుట్టడం భగవంతుడి ఆశీర్వాదం అది. అది మీకు రావాలి అంటే అది ట్రీట్మెంట్ తీసుకున్నా వస్తది, తీసుకోకపోయినా వస్తది. అవునా కాదా? అయితే పేషెంట్ మన దగ్గర వచ్చిండ్రు. వచ్చి రిపోర్ట్‌లు చూస్తే షుగర్ వ్యాధి మొత్తం ఔట్ ఆఫ్ కంట్రోల్ ఉంది. ఈ వీడియో షుగర్ వ్యాధి ఉన్నోళ్ళకి గూడా, మళ్ళా దాని తర్వాత ఎవరికైతే ఇట్లా ప్రెగ్నెన్సీకి ప్రాబ్లమ్ అయితుంది లేడీస్‌కి ఆళ్ళకి గూడా. ఈ పేషెంట్ మనకు ఒకటన్నారు. "మీకేం కావాలో మా లైఫ్‌లో" అనేసి అడిగిన. "అన్నీ ఉన్నాయి సార్. డబ్బులున్నాయి, బండి ఉంది, ఇల్లుంది, వీడియో గేమ్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ పిల్లోడు లేడు. ఒక్కరన్నా ఉండాలి. అమ్మాయినా, అబ్బాయినా అది గూడా లేదు మాకు. ఒక్కరు ఉండాలి." అయితే మనం రిపోర్ట్స్ చూస్తే షుగర్ వ్యాధి ఉంది. ఇప్పుడు షుగర్ వ్యాధి కూడా ఔట్ ఆఫ్ కంట్రోల్ ఉంది. ఔట్ ఆఫ్ కంట్రోల్ ఉండేసరికి ఏమైందంటే ఈ పేషెంట్‌కి దానివల్ల సెకండరీ ఇన్ఫర్టిలిటీ అయింది. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంది? ఇప్పుడు ఇన్ఫర్టిలిటీలో 2 రకాలు. ఇన్ఫర్టిలిటీ అంటే ఒక దంపతికి పిల్లలు పుడతలేరంటే ఆళ్ళు ఇన్ఫర్టిలిటీ ఆళ్ళకుంది. ఈ పేషెంట్ ఏందంటే సెకండరీ ఇన్ఫర్టిలిటీ. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఇప్పుడు గర్భసంచిలో ప్రాబ్లమ్ ఉంది. అండకోశనాల్లో ప్రాబ్లమ్ ఉంది. పీరియడ్స్‌లో ప్రాబ్లమ్ ఉంది. దాన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. అంటే రీప్రొడక్టివ్ సిస్టమ్‌లో ప్రాబ్లమ్ ఉంటే ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ. షుగర్ వ్యాధి వల్ల ప్రెగ్నెన్సీ వస్తలేదు. థైరాయిడ్ వ్యాధి వల్ల ప్రెగ్నెన్సీ వస్తలేదు. లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్ వల్ల ప్రెగ్నెన్సీ వస్తలేదు. బీపీ ప్రాబ్లమ్ వల్ల ప్రెగ్నెన్సీ వస్తలేదు. అది సెకండరీ ఇన్ఫర్టిలిటీ. ఓకే. ఈ పేషెంట్‌కి అది ఉండే. టెన్షన్ ఉందా అంటే ఉంది. ఏం టెన్షన్ ఉందంటే పెళ్లి చేసుకున్న 3 నెలలకి నేను మా ఆయనకి రెడ్ హ్యాండెడ్‌గా నాకు చీటింగ్ చేసుకుంటా పట్టుకున్నా. అప్పటినుంచి ఆయన మీద నాకు ధ్యాస వస్తలేదు, ప్రేమ వస్తలేదు, ఏం వస్తలేదు. చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే చేసుకుంది లవ్ మ్యారేజ్. అమ్మ నాయనకు గూడా చెప్పలేను. వేరే అక్క చెల్లెలకు, అన్నలకు, ఎవ్వరికి చుట్టాలకు ఎవ్వరికీ చెప్పుకోలేను. ఇప్పుడు భరించాలి. అయితే ఇప్పుడు ఆయన ఏమంటాడు? అయిపోయింది, అయిపోయింది. ఇప్పుడు అయితే నువ్వే నాకు సర్వస్వం అనేసి ఆయన అన్నారు. అయితే ఏందంటే ఇంత స్ట్రెస్ సడెన్‌గా ఎవరినైతే నమ్ముకొని మొత్తం లోకంని మర్చిపోయి ఆ మేడం వచ్చిండ్రు. ఆయననే హ్యాండ్ ఇచ్చిండు. అది అయి ఆ స్ట్రెస్‌లో ఆ పేషెంట్‌కి షుగర్ వ్యాధి వచ్చింది. వచ్చింది సరే. కానీ ఇప్పుడు పిల్లలు లేకుండా అయిపోయింది. అయితే మనం ఇవన్నీ కన్సిడర్ చేస్తాం. అయితే సీదా ఒకటి ప్రశ్న అడిగిన. మీకు పాలంటే చిన్నప్పటి నుంచి ఇష్టం లేదు గదా! అనేసి అడిగినాం. ఇప్పుడు మీరెట్లా చెప్పిర్రు అనేసి చెప్పిర్రు. అయితే హోమియోపతిలో ఏందంటే ఒక్కొక్క ప్రకృతికి ఒక్కొక్కటి ఇష్టాలు, దాని తర్వాత వాళ్ళకొచ్చే కలలు గవి ఇవి ఉంటాయి. అవును సార్ పాలు చిన్నప్పటి నుంచి ఇష్టం లేదన్నారు. మీకు పాము కలలు గూడా వస్తాయి గదా! అనేసి చెప్పినాం. ఇంకా ఇదైపోయిండ్రు. అరే! అట్లెట్లా చెప్పిర్రు సార్ అనేసి. అయితే ఏందంటే మనకు ఇట్లా ఎక్స్‌పీరియన్స్ అది. మనకు తెలిసింది. మనం మందులు ఇచ్చినాము. పేషెంట్ షుగర్ వ్యాధి మందులు కంటిన్యూ చేస్తున్నారు. ఒక్కటే అడిగినాం మనం. ఫస్ట్ పిల్లోడు కావాలన్నా, షుగర్ వ్యాధి తగ్గాలన్నా? అయితే పిల్లోడు కావాలి. అయితే మనం చెప్పినాం 2 కంట్రోల్‌లో వస్తాయి. 2 వస్తాయి మీకు భగవంతుడు ఇస్తాడు. ఇచ్చినాం. మన దగ్గర 8 నెలలు వాడినంక ఆ మేడంకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. అట్లా ఉంటది హోమియోపతి మహిమ.
ఎందుకంటే డాక్టర్‌కి గూడా ఒక్కొక్కసారి అర్థం గాదు. ఎప్పుడు రిజల్ట్ ఒస్తది? ఎట్లా మాకే పరేషాన్ అయితది. అరే! ఇంత తొందరగా తగ్గిందా? ఇంత మంచిగా తగ్గిందా అనేసి. అయితే ఏందంటే ఈ పేషెంట్ మనం చెప్పేటట్టు వినరు. ఏం జెప్పినాం? 8 గంటలు, 9 గంటలు, 10 గంటలు పడుకోవాలి. మళ్ళా దాని తర్వాత మీరు హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్, 1 అవర్ మెల్లమెల్లగా టైం పెంచుకుంటా వాకింగ్ జేయాలి. ఏది ఇష్టం ఉంటే అది కొద్దిగా తినేసేయాలి. హెల్తీ ఏమో ఎక్కువ తినేసేయాలి. మళ్ళా దాని తర్వాత ఈ పాత విషయాలు గుర్తు తెచ్చుకొని ఫ్యూచర్ లైఫ్‌ది ఖరాబ్ జేసుకోవద్దు. ఇది మీరు ఓకే అంటే మనం మందులిస్తాం. మందులిస్తాం ఎట్లైనా ఇస్తాం. కానీ ఇది జేస్తే మనకు ఏదైతే రిజల్ట్ ఒస్తది అది తొందరగా వస్తది. ఓకే అనేసి విన్నరు, పాటించిర్రు, హోమియోపతి మందులు వాడిర్రు, ప్రెగ్నెన్సీ వచ్చింది. షుగర్ గూడా తగ్గిపోయింది. అండ్ దానికన్నా ఎక్కువ నేనొకటి చెప్తా. ఈ పేషెంట్‌కి ఒక హోమ్ రెమెడీ చెప్పినా నేను. ఏం చెప్పినా అంటే రోజు గ్రీన్ టీ చేసుకొని పొద్దుగాల, పొద్దుమికి, మధ్యాహ్నం 3 పూటలు తాగండి. గ్రీన్ టీ. గ్రీన్ టీ చేసుకునేటప్పుడు దాల్చిని చెక్క, రోజుకింత దాల్చిని చెక్క గ్రీన్ టీలో ఏసేయండి. దాల్చిని చెక్కలో యాంటీఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల షుగర్ వ్యాధికి హెల్ప్ చేస్తది. అందుకే ఇది చెప్పినాం. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఏదైతే మజిల్స్ గానీ, నరాలు గానీ, శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ పెరుగుతది షుగర్ వ్యాధిలో. అది తగ్గడానికి హెల్ప్ చేస్తది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గడానికి హెల్ప్ చేస్తది. అండ్ గ్రీన్ టీ గురించి మీకేం జెప్పాలి? మీ అందరికీ నాకన్నా ఎక్కువ తెలుసు. మీ అందరికీ నాకన్నా ఎక్కువ తెలుసు. సో, అందుకే ఇది మీరు గూడా పాటించండి. షుగర్ వ్యాధి ఉన్నా, నరాల ప్రాబ్లమ్ ఉన్నా మీకు మంచిగా ఫీలింగ్ రావాలి దీనితోటి. పూర్తిగా ఈ రోగాలు తగ్గాలి అంటే హోమియోపతి వైద్యం వాడండి. ధన్యవాదం.